జగన్ పత్రిక సాక్షి, కమ్యూనిస్టుల పత్రిక సిపిఐ వాళ్ళది విశాలాంధ్ర, సిపిఎం వాళ్ళది ప్రజాశక్తి. అట్లాంటిదే సాక్షి అయినా సరే. బట్ ఈనాడు ఆంధ్రజ్యోతి అనేది ఒక న్యూట్రల్ పేపర్లు. టీవీ5, టీవీ9, ఎన్టీవీ, మహా టీవీ ఇట్లా అన్నీ కూడా ఛానళ్ళు వార్తలు అందించడం కోసమే పుట్టినాయి. కానీ మొట్టమొదటిసారిగా ఆంధ్రప్రదేశ్ వర్టికల్గా డివైడ్ అయిపోయింది. ఈవెన్ తెలంగాణలో ఇప్పటికి కూడా అన్ని ఛానళ్ళు, అన్ని పత్రికలు బ్యాలెన్స్ మెయింటైన్ చేస్తున్నాయి. హెడ్ క్వార్టర్స్ అక్కడ ఉండడం వల్ల ఫలితమో, లేకపోతే కనుక అక్కడ రాజకీయ నాయకులు తమ వైపు పూర్తిగా శాంతం తమ వైపుకే వచ్చేయాలని కోరకపోవడమో కారణం కావచ్చు. కానీ మొట్టమొదటిసారి ఆంధ్ర విషయంలో వర్టికల్గా డివైడ్ అయిపోయి దిగజారిపోయి పార్టీల కార్యకర్తల్లా టీవీలు, ఛానళ్ళు, పత్రికలు పనిచేస్తున్నాయి. ఫస్ట్ టైం ఇంక్లూడింగ్ టీవీ9, ఎన్టీవీ కంప్లీట్గా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వైపుకి వెళ్ళిపోవడం. ఈనాడు, ఆంధ్రజ్యోతి అంటే సరే అటే ఉంటాయి. చివరికి ఎడిటోరియల్ కాలములు బరి తెగించి రాయడం, జగన్ని ఓడించండి అని పిలుపులు ఇవ్వటం. అలాంటి దిగజారలేదు ఇంకా టీవీ9, ఎన్టీవీ. ఆ విషయంలో కాస్త సంయమనం పాటించినట్టున్నాయి. ఓవరాల్గా చూస్తే ఆంధ్రప్రదేశ్లో అసహ్యకరమైనటువంటి ప్రజాస్వామ్య హననం, ప్రజాస్వామ్యాన్ని ఖతం చేశారు అన్ని వ్యవస్థలు కలిసి. ఇంతకంటే దిగజారడానికి ఇంకేం లేదు.